ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని అరెస్ట్ సరికొత్త పరిణామాలకు తెరలేపనుందా? కాకాని అరెస్ట్ ద్వారా అధికార పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? కాకాని అరెస్ట్ను ప్రతిపక్ష వైసీపీ ఎలా చూస్తోంది? కాకాని అరెస్ట్ను వైసీపీ అనుకూలంగా మార్చుకోబోతోందా? కాకాని అరెస్ట్తో వస్తున్న సానుభూతిని ఆ పార్టీ బలోపేతానికి అవకాశంగా మలుచుకుంటుందా? నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయ వ్యూహం ఏంటి? తాజాగా జరుగుతున్న రాజకీయ మార్పులు చేర్పులు సమీకరణాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ కథనం. ఓడలు బండ్లు బండ్లు ఓడలు అన్న నానుడి నెల్లూరు జిల్లా రాజకీయాలకు 100కి 100 పాళ్లు సరిపోతుంది. జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంగా నెలకొన్న ఆధిపత్య పోరులో ఈ నానుడి అతికినట్లు సరిపోతుంది. దాదాపు 5 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మంత్రిగా వైసీపీ అధినేతకు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం అరెస్ట్ చేయటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అదే సమయంలో కాకాని అరెస్టును అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ అన్ని మార్గాలను అన్వేషిస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కాకాని అరెస్టును సరికొత్త సమీకరణలకు వైసీపీ నాందిగా మార్చుకుంటోందట. జిల్లా స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కాకాని అరెస్టు అనంతరం ఆ పార్టీలోనూ జిల్లా రాజకీయాల్లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ కేసుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదనే మెసేజ్ని ప్రజల్లోకి పంపేందుకు రివర్స్ అటాక్కు ఆ పార్టీ సిద్ధమైందట. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పావులు కదుపుతోందట. అయితే కాకాని అరెస్టు సినిమా ట్విస్టులను తలపిస్తోంది. అయితే అజ్ఞాతంలో ఉన్న ఆయన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ నుంచి క్వాడ్జ్ అక్రమ రవాణా జరిగిందని, అదంతా కాకాని కనుసన్నల్లోనే నడిచిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 55 రోజుల తర్వాత గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. కాకాని అజ్ఞాతం నుంచి అరెస్ట్ దాకా ప్రతి సీను సినిమా ట్విస్టుల్ని తలపించింది. 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం కాకాని అరెస్టు వ్యవహారంలో జిల్లా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగా గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇబ్బంది పెడతారని ముందే గ్రహించిన వైసీపీ జిల్లా నాయకత్వం ఆయనపై అక్రమ కేసు నమోదు చేశారంటూ జనాల్లోకి పంపే ప్రయత్నం చేస్తోందట. గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న మెసేజ్ని జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్రను కార్నర్ చేస్తోంది. ఈ కేసుల వ్యవహారాన్ని సీబీఐ ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకాని కుమార్తె పూజిత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి వినతిపత్రం సైతం అందజేశారు. కాకానిని అక్రమ అరెస్టు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణ కోరడం ద్వారా అధికార పార్టీ నేతలపై పైచేయి సాధించేందుకు వైసీపీ స్కెచ్ వేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ డైలమాలో పడిందంటున్నారు. కాకాని కేసుకు సంబంధించి వైసీపీ రివర్స్ కౌంటర్ వేస్తున్నా టీడీపీ నుంచి ఒక్కరు కూడా స్పందించడం లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మినహా మిగిలిన వాళ్లందరూ కాకాని విషయంలో గప్చుప్గా ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన లీడర్లు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1, A2, A3కి బెయిల్ రావటం, A4గా ఉన్న కాకానిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటంతో కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన జిల్లాలో వ్యక్తమవుతోందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం తెల్లరాయిని కొల్లగొట్టడం వల్లే కాకాని జైల్లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. మరిన్ని కేసుల్లో విచారణ పేరుతో గోవర్ధన్ రెడ్డిని ఇబ్బంది పెడతారని ముందే గ్రహించిన వైసీపీ ఈ దారిలో వెళ్తోందట. సీబీఐ విచారణ కోరడం ద్వారా కాకాని ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేశారనే చర్చను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి కేసు, అరెస్టులు, జ్యుడిషియల్ కస్టడీ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ పక్కా స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి కనిపిస్తోంది. ఇందుకు కొంత సెంటిమెంటును జోడించి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది ప్రతిపక్ష వైసీపీ. ఇదే సమయంలో కాకాని అధికారంలో ఉండగా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న కొన్ని కీలక ఆధారాలను అధికార పార్టీ నేతలు, మరి ముఖ్యంగా సోమిరెడ్డి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ కాకాని వ్యవహారాన్ని డోర్ టు డోర్ తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట.
దీంతో సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ కాకాని అరెస్టు తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకాని అరెస్టుతో ప్రతిపక్షం ప్రజా అనుకూలతను సమీకరిస్తుందో లేదా అధికార పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించి కాకానిని శాశ్వత దోషిగా నిలబెడుతుందో వేచి చూడాలి.